గురుగారు ఎంత చెప్పుకున్నా మత మార్పిడులు మెట్రో నగరాల్లోనే ఎక్కువ అవుతున్నాయి. కట్టడి చేయాల్సింది అసలు వాళ్ళని గైడ్ చేయాల్సింది ఎవరు? పేరెంట్స్ చెప్తే వినని పిల్లలు. ఇప్పుడు ఈ పిల్లలు నన్ను నా దేవుణ్ణి పూజించుకొనిస్తాడా, నా దేవుణ్ణి కొలుచుకొనిస్తాడా అని ఆ ఏజ్ లో ఆలోచించరు. గైడ్ చేయాల్సింది ఎవరు? అమ్మ, ఇప్పుడు మీరు ఇందాక కేరళ స్టోరీ టాపిక్ తెచ్చారు కదా, చూసారా మీరు? కేరళ స్టోరీ చూడలేదు. 2 కానీ 1 కానీ? 1 చూసారు, 2 చూడలేదు. 2లో నేను మాట్లాడాను, అది సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడాను. అందులో 4 ఆడపిల్లల జీవితాలు శాంపిల్గా చూపించాడు. కొన్ని లక్షల మంది మిస్ అయిపోతున్నారు ఎవ్రీ ఇయర్. మగపిల్లలు కూడా మిస్ అయిపోతున్నారు. చిన్న పిల్లలు కూలి పనికి వెళ్తారు, అమ్మా నాన్న కూలి పనికి వెళ్తారు, ఆ పిల్లలు ఇంట్లో ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ బీహారు, బెంగాలు, రాజస్థాను, యూపీ, ఎంపీ ఇటువంటి రాష్ట్రాల నుంచి 5 నెలల్లో 75,000 మంది మిస్ అయిపోయారు. ఈ 75,000 మంది కేరళలో వాళ్ళందరికీ శరీరంలో అంగచ్ఛేదనం చేయబడింది. వీళ్ళందరూ కాబోయే బాల తీవ్రవాదులుగా మారిపోతారు. అంతా హిందువులుగా పుట్టినప్పటికీ కూడా బాల్యం, శిశు దశ తెలియదు. మీకు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఆ సినిమాలో ఆ పిల్ల వాడిని ఏదో ఒక సోషలిస్ట్ అనుకుని వాడు వల్ల పడుతుంది. వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోతుంది, చాలా హట్ అయిపోతుంది. తనకి వాళ్ళ ఇల్లు కూల్చేశారు, కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత నేను వదిలేస్తాను అంటాడు. ఇది చాలా హట్ అవుద్ది, మళ్ళీ మెల్ట్ అవుద్ది. తర్వాత చెప్తాడు, అసలు మా దాంట్లో విడాకులు ఏమి ఉండవు అని. ఆ అమ్మాయికి వీళ్ళు అవమానం తినిపిస్తారు. ఈ సేమ్ రిపీట్ డిఫరెంట్ యాంగిల్స్లో 4 అమ్మాయిలు. అసలు ఆ అమ్మాయిలు అక్కడ దాకా ఎలా వచ్చారు? కొంచెమన్నా అమ్మ నాన్న బాండేజ్ ఉంటే. మీకు మంచి ఉదాహరణ ఒకటి ఇస్తే బాగుంటుందని చెప్తున్నా. పార్వతీదేవి తపస్సు చేసింది, శివుడు మారువేషంలో వచ్చాడు. ఎందుకమ్మా ఆయన్ని ప్రేమిస్తావు, ఆయనకి వెహికల్ చూస్తే ఎద్దు, ఆయన కొంపలేదు, బట్టలు చూస్తే మంచి బట్టలు ఏం కాదు అని శ్మశానాల్లో ఉంటాడని శివుడిని నిందిస్తాడు. ఆవిడ ఏదో కౌంటర్ ఇస్తుంది, ఆయన ఎద్దు మీద వెళ్తాడు అంటున్నావు, ఏనుగు మీద వెళ్ళేవాడు ఆయన మొక్కుతాడు అని చెప్పేసి ఆవిడ వెళ్ళిపోతుంటే చేయబట్టుకుంటారు. వెనక తిరిగితే పరమశివుడు. ఆవిడ సిగ్గుపడుతుంది, నేను ఇష్టమేనా అంట. ఇష్టమే అంటుంది. అయితే పెళ్లి చేసుకున్నామంట. అప్పుడు ఏముంటుంది ఆవిడ? మా నాన్నగారిని అడగండి అంటది. ఇది ఒక ఉదాహరణ. ఇది చెల్లిది, అన్నదే. రాములు వారు వీళ్ళు ఎక్కువ పెట్టారు, అది విరిగింది. పెళ్ళి దండ వచ్చింది సీతాదేవి, ఈయన వంచడ తలక. ఆవిడేమో విశ్వామిత్రుడికి చూసింది, ఈయన తల వంచకపోతే ఎలా వేస్తాడంటే ఆయన ఆజానుబాహుడు కదా అని అన్నట్టుగా సీతాదేవి చూస్తే ఆయన బెండ్ చేయమంటే ఆయన చెప్తారు, గురువుగారు నేను క్షత్రియుణ్ణి, నేను పెళ్లి కోసం వీళ్ళు ఎక్కిపెట్టలేదు, అది నా శాస్త్రధర్మం, అందుకే ఎత్తాను. మీరు పెళ్లి విషయం కావాలంటే మా నాన్నగారితో మాట్లాడు. ఇది అమ్మాయికి అబ్బాయికి ఉండాలి. ఇది ఎప్పుడు వస్తుంది? నువ్వు కూర్చోబెడితే వస్తుంది. పోనీ ఏదో సినిమా కదా అనుకుంటారేమో, సినిమా కాదు, అది రియల్. నాకు ఫోన్ వచ్చింది, నెల ఏమో అవుతుంది, కృష్ణా జిల్లాలో. పాపం తండ్రి, మా పిల్లని ఎత్తుకుపోయారండి ప్రేమ పేరుతో. ఎలా అన్న? ఏ ఊరు? వాళ్ళ ఊరికి దగ్గరే. అంటే కో ఎడ్యుకేషన్ అన్న. కాదు, మరి ఎలా అన్న? ఇన్స్టా. ఆ పిల్ల ఇప్పుడు ఫోన్ ఎత్తదు, బాగా చదువుద్దని. అదే మాకు పంపించింది. కాబట్టి బాగా చదువుద్ది కాబట్టి వదిలేయకూడదు. అది అసలు చదువు దేనికది చెప్పండి? ఎంఏ కావచ్చు, బిఏ కావచ్చు, బీకాం కావచ్చు. నిన్ను నువ్వు చదువుకునేలా చేయనప్పుడు వేమన తిడతాడు, చదివి 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 చావంగ నేటికి చావులేని చదువు చదవవలయు, చదువు లేక కోటి జనులు చచ్చిరి గదా విశ్వదాభిరామ వినురవేమ. మన బ్రహ్మోస్కి బోలు పేరు వస్తుంది. ఎవరు తయారు చేశారు? అబ్దుల్ కలాం గారు. అలాంటి చదువు కావాలి.